హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, యూట్యూబ్‌లో నోటిఫికేషన్స్ వెళ్తేనే మనకి వ్యూస్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తాయి. అలానే ఛానల్ గ్రోత్ కూడా బావుంటుంది. ఎప్పుడైతే ఆడియన్స్‌కి మన వీడియో నోటిఫికేషన్ వెళ్ళదో ఆటోమేటిక్‌గా ఛానల్ రీచ్ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, నోటిఫికేషన్ ఎళ్ళాలి అంటే ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోమని మనం ఆడియన్స్‌కి వీడియో చేసేటప్పుడు చెప్పాలి. అలానే ఎలాంటి ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి. వీటన్నిటికి కూడా ఒక సింపుల్ సొల్యూషన్ అయితే నేను చెప్తానండి. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. లెట్స్ స్టార్ట్. సో, ఒక సింపుల్ థింగ్ అండి. ఎవ్రీడే యూట్యూబ్ ఆడియన్స్‌కి 2 టు మాక్సిమం 3 నోటిఫికేషన్స్ మాత్రమే సెండ్ చేస్తుంది. కాబట్టి ఒక రోజుకి మీరు మాక్సిమం అండి వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, పోస్ట్ గానీ, లైవ్ కానీ 3 మాత్రమే చేయడానికి చూడండి. 2 లేదా 3 ఓకేనా? సో, ఒకవేళ లైక్ ఏమంటే బల్క్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తుండ్రు. అంటే ఒకే రోజులో 5, 6, 7 వీడియోస్ అప్‌లోడ్ చేస్తుండ్రు. అలా చేయడం వల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది ఆడియన్స్‌కి వెళ్ళదు. ఓన్లీ అప్ టు 3 వరకు మాత్రమే వెళ్తాయి కాబట్టి ఏవి చేసినా మీరు మాక్సిమం 2-3 వరకు మాత్రమే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మీరు వీడియో చేస్తూ ఉంటారో కదా! వీడియో చేసేటప్పుడు అందరం చెప్తాం ఇది నార్మలే. సో, లైక్ మా వీడియోస్‌కి సబ్స్క్రైబ్ చేయండి అనేసి చెప్తూ ఉంటాం. బట్ చెప్పేటప్పుడు ఈ విధంగా చూడండి. సో, ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేటప్పుడు మీరు ఆల్ అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయమని ఆల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు చేసే ప్రతి వీడియో కానీ, షార్ట్, పోస్ట్, లైవ్ ఏదన్నా కానియండి మీరు అప్‌లోడ్ చేసింది ఆడియన్స్‌కి నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళు అది క్లిక్ చేసి చూడడం వల్ల మీకు వ్యూస్ అనేది పెరుగుతాయన్నమాట. ఈ విధంగా కూడా ఛానెల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా సో, ఇక్కడ చూడండి నన్ పైన క్లిక్ చేశా, లేకపోతే పర్సనలైజ్డ్ పైన క్లిక్ చేసినా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ నోటిఫికేషన్ అనేది అన్నీ కూడా ఆడియన్స్‌కి వెళ్ళవు. అంటే మీ సబ్‌స్క్రైబర్స్‌కు వెళ్ళవు. అలాంటప్పుడు మీ వీడియోస్ చూసే ఛాన్స్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి మీరెప్పుడైతే వీడియో చేస్తారో, వీడియో చేసేటప్పుడు చెప్పండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ అండి. సో, ఎప్పుడైతే మీరు కిడ్స్‌కి సంబంధించిన అంటే కంప్లీట్‌గా కిడ్స్ రిలేటెడ్ వీడియో ఉంటుంది కదా! అది అప్‌లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్‌లో మీరు దిస్ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే సో, కిడ్స్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ సబ్‌స్క్రైబర్స్‌కి అందుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కొంతమంది ఏమంటే యూట్యూబ్ నోటిఫికేషన్స్‌ని అలోలో ఇచ్చిండరు. అంటే వాళ్ళ మొబైల్ సెట్టింగ్స్‌లో ఎలా చేసుకోవాలి అంటే యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా! యాప్ ఓపెన్ చేసి అక్కడ యాప్ పైన లాంగ్ ప్రెస్ చేశారు అంటే అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. అక్కడ సెట్టింగ్స్ ఆన్ చేశారంటే అక్కడ నోటిఫికేషన్స్ క్లిక్ చేశారు అంటే అక్కడ కింద అలో అని ఉంటుంది. అలో, డోంట్ అలో అని ఉంటుంది. మీరు అలో సెలెక్ట్ చేసుకున్నారంటే యూట్యూబ్ నుంచి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో, కాబట్టి మీరు అలో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో, ఈ విధంగా అన్నమాట. ప్రతి ఒక్కటి గూడా మీరు ఫాలో అవ్వాలి. సో, కొంతమంది సబ్‌స్క్రైబర్స్ ఎలా ఉంటారు అంటే, ఏవన్నా రాని నోటిఫికేషన్స్ అన్నీ గూడా ఎవ్రీడే మార్నింగ్ మొబైల్ డేటా ఆన్ చేస్తే నోటిఫికేషన్ అనేది సో, బల్కీగా అంటే బల్క్‌గా చాలా నోటిఫికేషన్స్ ఒస్తాయి గదా! అప్పుడొచ్చినప్పుడు ఏమంటే అన్నీ ఇంటూ పైన అన్నీ క్లోజ్ ఆల్ జేసేస్తారు. లేకపోతే అన్నీ రిమూవ్ జేసేస్తూ ఉంటారు. సో, అలా చేసే వాళ్ళని మనమేం చేయలేము. బట్ ఏమి అంటే మీ వీడియో అందరికెళ్ళాలి అంటే సమ్‌టైమ్స్ అనేది నోటిఫికేషన్‌ని క్లిక్ చేసి చూస్తేనే మీ వీడియోని వాళ్ళు చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ ఇవే వర్కౌట్ అవ్వలేదనుకోండి. సో, కమ్యూనిటీ పోస్ట్‌లో వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయడం వల్ల ఆడియన్స్ ఎక్కువ మంది మీ వీడియోస్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, ఎక్కువగా ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ ఛానెల్‌లో. ఈ విధంగా అన్నమాట. ఇంకా కూడా మీ వీడియోస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో కానియండి, ఫేస్‌బుక్‌లో కానియండి, షేర్ చాట్‌లో అంటే ఇలా చాలా అదర్ యాప్స్ ఉన్నాయి కదా! సో, వాటన్నిటిలో కూడా మీ వీడియో లింక్స్ అనేవి షేర్ చేశారంటే ఎక్కువగా ఆడియన్స్ మీ వీడియోస్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కూడా మీరు సబ్‌స్క్రైబర్స్‌ని కానీ, వ్యూస్‌ని గానీ తెచ్చుకోవచ్చనమాట. ఎప్పుడైతే మీ వీడియో నచ్చితే ఆటోమేటిక్‌గా వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేస్తారు. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీ నోటిఫికేషన్ అనేది వాళ్ళకెళ్తుంది. సో, ఇవన్నీ సింపుల్ ట్రిక్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా ఫాలో అవ్వండి. మంచిగా ఛానెల్ అయితే గ్రోత్ బావుంటుంది. సో, మరిన్ని మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానెల్.